we are going to continue about belief system. మనం నమ్ముతున్నటువంటి విధానాన్ని గురించి మళ్ళీ మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాం. Let me tell you once again. మళ్ళీ ఒక మాట మీకు చెప్తున్నా, మరి ఒకసారి చెప్తున్నాను. When your belief system is right, మరి సరైనటువంటి ఆ నమ్మకం అనే ఒక వ్యవస్థ నీకు లోపల ఉన్నప్పుడు, whatever comes to you will produce right result. అది నీకు ఏది వచ్చినా కూడా ఒక సరైనటువంటి ఫలితాన్నే అది ఇస్తూ ఉంది. It's, I imagine belief system within you like a machine. కాబట్టి నేను అనుకుంటాను, ఇది ఊహిస్తున్నానంటే ఒక మెషిన్ లాగా, ఒక యంత్రం లాగా ఆ వ్యవస్థ అనేది ఉంటుంది, నమ్మకం అనే వ్యవస్థ మన లోపల. It's like a washing machine. అదొక వాషింగ్ మిషన్ లాగా. Sometimes I put my shoes in that. కొన్నిసార్లు నా షూస్ కూడా నేను దాంట్లో వేస్తాను. They come out clean. అవి శుభ్రపరచబడి బయటకు వస్తాయి. You put clothes in that. దాంట్లోకి మనం బట్టలు వేస్తాము. It'll come out clean. అవి క్లీన్ అయి శుభ్రమై బయటకు వస్తాయి. Because that is the function of that machine. ఎందుకంటే ఆ యొక్క యంత్రము లేదా మెషిన్ ఆ విధంగా పని చేయవలసి ఉన్నది. Belief system is just like that. మరి ఆ యొక్క మన నమ్మకము కూడా అటువంటిదే. The world continues to throw many things at us. కాబట్టి లోకం అనేది చాలా విషయాలు మన మీదకి మన వైపు వేస్తూ ఉంటుంది, దాడి చేస్తూ ఉంటుంది. I remember one particular man. ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం ఉన్నాడు. One day he found something, some mistake with his pastor. మరి ఆయనకి ఒకసారి వారి పాస్టర్ గారి విషయంలో ఏదో ఒక తప్పు ఆయనకి కనబడింది. And then he spoke in a very insulting way to his pastor. చాలా అవమానకరమైన విధంగా ఆయన తన పాస్టర్ గారితో మాట్లాడాడు. But then later on he realized. తర్వాత ఆయన ఆ విషయాన్ని గ్రహించాడు. He went and said sorry to the pastor. పాస్టర్ గారికి వెళ్ళి మరి సారీ లేదా క్షమాపణ అడిగాడు. Now most of the times we think the whole issue or the story is over. కాబట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే సరే అక్కడికి ఇంకా కథ ఇక్కడికి అయిపోయింది అనుకుంటాం. But it was not like that with this man. కానీ ఈ వ్యక్తి విషయంలో ఆ విధంగా జరగలేదు. What happened is he went into condemnation. ఆ తర్వాత ఆయన ఏంటంటే ఆయన ఒక విధంగా అంటే శిక్షా విధిలోనికి వెళ్ళిపోయాడు. That I have spoken something against man of God, I have sinned, now God will punish me. కాబట్టి దైవజనుడికి వ్యతిరేకంగా నేను ఒక మాట మాట్లాడాను కాబట్టి, నేను పాపము చేశాను కాబట్టి ఇప్పుడు నాకు శిక్ష ఉంటుంది అనుకున్నాడు. I am a sinner now and I can't escape judgment. కాబట్టి నేను పాపిని కాబట్టి నేను తీర్పును తప్పించుకోలేను అనుకున్నాడు. Now tell me, is that true? అది నిజమా? మీరే చెప్పండి. What he did was wrong. ఆయన చేసింది అయితే తప్పే. But now the outcome was he was so depressed that he needed to take psychiatric help. కాబట్టి ఆయన ఎంత నిరుత్సాహానికి వెళ్ళిపోయాడంటే ఆయనకు ఒక సైకియాట్రిస్ట్ సహాయం అవసరమైనది. Because of the condemnation that was continuously poking him. కాబట్టి ఎందుకంటే ఆ శిక్షా విధి అనేది ఆయన మీద ఉండి ఆయన గుచ్చుతూ ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఆయన ఆ స్థితికి వెళ్ళాల్సి వచ్చింది. So what was wrong in this whole story? ఈ యొక్క కథలో ఏది మరి తప్పుగా కనబడుతుంది మనకి? He did not understand the forgiveness. ఆయన ఆ యొక్క క్షమాపణని ఆయన అర్థం చేసుకోలేదు. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, one very important truth that we need to understand is about the righteousness. కాబట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే నీతి గురించి. See, how does devil rule? మరి అపవాది ఏ విధంగా వాడు పరిపాలన ఏలుతాడు? He rules through sin. వాడు పాపము ద్వారా మనల్ని ఏలుతాడు. Am I right? Now how does God rule? మరి దేవుడు ఏ విధంగా పరిపాలన చేస్తాడు? God rules through righteousness. ఆయన నీతి ద్వారా పాలన చేస్తాడు. I want you to think about it. దీని గురించి మీరు ఆలోచించాలని నేను కోరుతున్నాను. When devil rules through sin, మరి అపవాది పాపము ద్వారా పాలన చేసినప్పుడు where is sin? అప్పుడు పాపం ఎక్కడ ఉంటుంది? Is it in the air? అది గాల్లో ఉంటుందా? Or is it in a man? అది మనిషిలో ఉంటుందా? Is it in the air or is it in man? పాపం అనేది గాల్లో ఉంటుందా మనిషిలో ఉంటుందా? Loudly please. It's in man. అది మనిషిలో ఉంటుంది. Now in the same way when we talk about righteousness, అదే విధంగా మన నీతి గురించి మనం మాట్లాడినప్పుడు we know God is righteous. దేవుడు నీతిమంతుడని మనకు తెలుసు. But when we say that God rules in righteousness, మరి దేవుడు నీతితో లేదా నీతిలో పరిపాలన చేస్తాడని మనం అంటూ ఉన్నప్పుడు it's the righteousness in man. అది మానవుడిలో ఉండే నీతి అని. That's why Bible says seek first the kingdom of God
and his righteousness. దాన్ని బట్టి దేవుని వాక్యం ఏంటంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి అనే మాట. That means there is no kingdom of God without the righteousness of God. అనగా దేవుని నీతి లేకుండా దేవుని రాజ్యము లేదు. See, now it's not about God being righteous. అనగా ఏదో దేవుడు నీతిమంతుడు అన్నటువంటి అంశం కాదు, కానీ He is righteous, no doubt about ఆయన it. నీతిమంతుడు, దాంట్లో ఏ సందేహము లేదు. He Jehovah Sidkenu. ఆయన యెహోవా సిద్కియా అనే మాట మనం వాడతాం ఆయన విషయంలో. But what righteousness Bible is talking about is righteousness in the children of God. దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో ఉండే నీతిని గురించి దేవుని వాక్యం చెప్తూ ఉంది. Now, thinking about righteousness. కాబట్టి నీతిని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు In the simplest way, if I have to explain righteousness, కాబట్టి మనకి అర్థమయ్యే భాషలో సులభంగా నీతి అంటే ఏంటో చెప్పాలి అనుకుంటే it's the right standing before God. దేవుని ఎదుట నేను సరైన విధంగా నిలబడగలడమే. See, in the school, let us say, మనకు స్కూల్లో ఈ విధంగా ఆలోచిద్దాం. if some child has done something naughty, మరి ఏదైనా ఒక చిలిపి పని ఒక పిల్లవాడు చేశాడు అనుకుందాము. called by principal. ప్రిన్సిపల్ గారు ఆ పిల్లవాడిని రమ్మన్నారు. Now, how will the child be before principal? మరి ఆ యొక్క పిల్లవాడు ప్రిన్సిపల్ ఎదురుగా ఏ విధంగా ఉంటాడు? He will be little shivering or shaking or afraid, right? కొంచెం భయపడుతూ వణుకుతూ ఉంటాడు. Now, if the child is falsely accused, ఒక అలా కాకుండా మరి ఆ పిల్లవాడు తప్పు చేయకుండా ఆయన మీద ఎవరైనా నేరం వేశారనుకోండి, he knows he is right. ఆయన నేను తప్పు చేయలేదని నేను సరైనగా ఉన్నానని తెలిస్తే Will he not stand confidently before the principal? ఆ ప్రిన్సిపల్ ఎదురుగా ధైర్యంగా నిలబడతాడా లేదా ఆయన? Yes. The same thing about the child and the father. అదే విధంగా కుమారుడు తండ్రికి మధ్య కూడా అదే విధంగా చెప్పొచ్చు. And the same thing now about God and us. అదే విధంగా దేవుడు మనకి కూడా అదే విధంగా మనం చూడొచ్చు. Now, why did Adam lose control over the earth? ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క ఆధిపత్యాన్ని ఎందుకు ఆదాము పోగొట్టుకున్నాడు? Because he lost his right standing with God. కాబట్టి దేవుని ఎదుట సరైన విధంగా నిలబడే ఆ యొక్క స్థితిని ఆయన పోగొట్టుకున్నాడు కాబట్టి. See, he disobeyed God's word. దేవుని మాటకి ఆయన అవిధేయత చూపాడు. And he slipped out or came out of that right position before God. కాబట్టి ఆ యొక్క ఆయన ఎక్కడైతే స్థానంలో ఉండాలో ఆ సరైన స్థానం నుండి ఆయన పడిపోయాలో జారిపోయాడైతే అక్కడ నుంచి బయటికి వచ్చేసాడు. And then when he lost that right standing with God, Satan found right standing with him. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఎదుట సరైన స్థలంలో ఆయన లేడో అప్పుడు అపవాది ఎదుట సరైన స్థలంలోనికి వెళ్ళాడు. That's how Satan began to rule in man and rule the world through man. కాబట్టి దాన్ని బట్టి ఆ మనిషిలో ఉండే లోకం మీద వాడు ఆధిపత్యం సంపాదించుకుని ఆ వాడి ద్వారా ఆ లోకం మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు. That is why, my brothers and sisters, righteousness is very important. కాబట్టి సహోదరి సోదరుల నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా ఉంటూ ఉంది. Because it is through his righteousness in you God will rule the world. కాబట్టి ఆయన నీతి నీలో ఉన్నప్పుడు దాని ద్వారా దేవుడు లోకాన్ని పరిపాలన చేస్తాడు. So remember, righteousness is not about being God's favorite. కాబట్టి నీతి అంటే ఏదో దేవుని దృష్టిలో చాలా మెచ్చుకోదగిన వ్యక్తిగా ఉండడం కాదు. Righteousness is about establishing God's rule. కాబట్టి దేవుని యొక్క పరిపాలనను స్థాపించడమే నీతి అంటే. Amen. That is why we must realize, if we don't understand righteousness correctly, then we can't see the rule of God in our life. కాబట్టి దానిని బట్టి మనం నీతిని సరిగా అర్థం చేసుకోలేకపోతే దేవుని యొక్క పాలనను కూడా మనం సరిగా అర్థం చేసుకోలేము. We know one very important mention of righteousness is in the armor of God. కాబట్టి ఆ యొక్క నీతి అనే ఆ మాట గురించి మరి యొక్క దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఒక మాట రాయబడింది. Now, I spoke to you about the armor of God some time back. కొంతకాలం క్రితం ఆ యొక్క సర్వాంగ కవచాన్ని గురించి నేను మాట్లాడాను మీతో. And I told you నేను ఈ విధంగా చెప్పాను that each piece of the armor is actually a message. కాబట్టి ఆ యొక్క సర్వాంగ కవచం నుండి ప్రతి ఒక్క అంశం కూడా ప్రతి ఒక్క విషయం కూడా దాంట్లో ఒక సందేశం ఉంది అని చెప్పాను. Whether it is your breastplate of righteousness or helmet of salvation or shield of faith or the sword, everything is a message. You get the message, you get that item. కాబట్టి సత్యమైన దట్టి కావచ్చు, నీతి అనే మైమరుపు కావచ్చు, లేకపోతే మరి విశ్వాసమైన డాలు, ఇవన్నీ కూడా నీవు అర్థం చేసుకుంటే దాంట్లో ఒక సందేశం ఉంటుంది నీకు. If you don't understand, then you miss out that item in your life. కాబట్టి ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఆ పర్టికులర్ ఐటమ్ అనేది లేతే అది నీలో
నువ్వు పోగొట్టుకుంటావు. And here Bible mentions breastplate of righteousness. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే నీతి అను మైమరుపు అనే మాట వాడబడింది. Now breastplate of righteousness, it's a message. మరి ఆ యొక్క నీతి అనే మైమరుపు అనేది ఒక సందేశం ఉంది అక్కడ. You need to get that message. ఆ యొక్క సందేశం ఏంటో నీకు తెలుసుకోవాలి నువ్వు. Message about what? అది దేని గురించి సందేశం అది? Message about righteousness. అది నీతిని గురించి అంటే ఒక వర్తమానాన్ని నీకు అది ఇస్తూ ఉంది. Now what part of the body does the breastplate cover? కాబట్టి నీ శరీరంలో ఏ భాగాన్ని ఈ నీతి అనే మైమరుపు మరి ఆ కవర్ చేస్తూ ఉంది? The upper part of our body, right? కాబట్టి మన శరీరంలో పై భాగాన్ని. Amen. So that is our heart and our lungs and all vital organs are here. కాబట్టి మన గుండె కావచ్చు లేతే మరి ఆ యొక్క ఊపిరితిత్తులుగా ఇవన్నీ కూడా అంటే ముఖ్యమైనటువంటి శరీర భాగాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. Let's see some interesting scriptures. కొన్ని ఆసక్తికరమైన వచనాలు మనం చూద్దాం. Luke chapter 6 verse 45. లూకా 6:45. A good man out of the good treasure of his heart brings forth good things, and an evil man out of the evil treasure of his heart brings forth evil. For out of the abundance of the heart mouth speaks. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు బయటికి తెచ్చును. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును. So where is the treasure? ఇక్కడ ఆ యొక్క ధననిధి ఎక్కడుంది? Where is the treasure? ఆ నిధి ఎక్కడుంది? In the heart. అది హృదయంలో ఉంది. Correct. Now what protects the heart? ఆ హృదయాన్ని ఏది కాపాడుతుంది? The breastplate of righteousness. అది నీతి అనే ఆ యొక్క మైమరుపు కాపాడుతుంది. What comes out of the heart? ఆ హృదయంలో నుంచి ఏమొస్తుంది? Bible tells out of the heart. I think it's in Proverbs chapter 4 verse 23. మరి సామెతలు 4:23లో ఆ మాట ఉంది. Keep your heart with all diligence, for out of it, means out of the heart, spring the issues of life. సామెతలు 4:23 చూస్తున్నాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. See, out of the heart flows the issues of life. కాబట్టి హృదయంలో నుండే జీవితానికి సంబంధించిన విషయాలు బయటికి వస్తాయని. Now if your heart is damaged, ఎప్పుడైతే నీ హృదయం అనేది పాడైపోయింది అనుకో, or if there is a wrong treasure in your heart, లేతే ఒక చెడు ఏదైనా లేతే అది నీలో హృదయం ఉండిపోయింది అనుకో, what will come out? ఏమొస్తుంది మన లోపల నుంచి బయటికి? Bad will come out. చెడే బయటికి వస్తుంది. He says, good treasure of your heart, you will bring good things. Bad treasure of your heart, you will bring bad things. కాబట్టి మంచి ధననిధిలోంచి మంచి విషయాలు వస్తాయి, చెడ్డ ధననిధిలోంచి చెడ్డ విషయాలు వస్తాయి. But then how does it come out? అది ఏ విధంగా బయటికి వస్తుంది? It comes out through your words. అది నీ మాటల ద్వారా బయటికి వస్తుంది. Out of the overflow of the heart, mouth speaks. కాబట్టి నీ హృదయం నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. Are you getting my point? నా మాట అర్థమవుతుందా మీకు? So if your mouth has to speak right things, your heart needs to be right, and if your heart needs to be right, it has to be protected. కాబట్టి నీ నోరు మంచిగా మాట్లాడాలంటే నీ హృదయాన్ని కాపాడుకోవాలి. నీ హృదయాన్ని కాపాడుకోవాలనుకుంటే నీకు నీతికి అవసరమైనది. That is where the breastplate of righteousness comes into play. అక్కడ నీతి అనే మైమరుపు అనే దాని యొక్క పని అక్కడ మొదలవుతుంది. Now let's just understand one more aspect of ఇంకొక this. విషయం కూడా మనం చూద్దాం. Ruling. ఈ పాలన లేదా పరిపాలించడం. How does God rule? దేవుడు ఏ విధంగా పాలిస్తాడు లేదా ఏలుబడి చేస్తాడు? Through righteousness. ఆ నీతి ద్వారా చేస్తాడు. But if you see the way God created everything and what controls the world, కాబట్టి దేవుడు సృష్టించే సృష్టి మనం చూసినప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని ఏది మరి నడిపిస్తున్నది ఆధిపత్యంలో ఉంచుకుందంటే words spoken by God. దేవుడు మాట్లాడిన మాటలే. Amen. Isn't the words spoken by God are ruling everything? కాబట్టి దేవుడు మాట్లాడిన మాటలు కాదంటారా ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నది? In the same way, the words spoken by us rule our own lives. అదే విధంగా మనం ఏదైతే మాటలు మాట్లాడుతున్నామో ఆ మాటలే మన జీవితాన్ని అవి నడిపించేవిగా ఉన్నాయి. So to speak the right words, our heart must be right. కాబట్టి సరైన మాటలు మాట్లాడడానికి మన హృదయం ముందుగా సరిగ్గా ఉండాలి. For our heart to be right, it must be protected. ఆ మన హృదయం సరిగా ఉండాలి అంటే అది ముందుగా కాపాడబడాలి. That means we must wear the breastplate of righteousness. అనగా నీతి అనే మైమరుపు మనం తొడుక్కొని ఉండాలి. That means we must understand what is righteousness. అంటే నీతి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి.
understand how we receive righteousness దాన్ని ఏ విధంగా పొందుకుంటామో మనం అర్థం చేసుకోవాలి. and how we apply righteousness. దాన్ని ఏ విధంగా మన జీవితానికి అన్వయించుకోవాలో కూడా మనకు తెలియాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, let me tell this to you. ఈ ఒక్క మాట నేను మీకు చెప్తున్నాను. Most of the problems people face is because they do not understand the righteousness of God in a correct way. కాబట్టి సరైన విధంగా దేవుని యొక్క నీతిని అర్థం చేసుకోకపోవడం వల్లనే చాలా సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. So many people are in sorrow and condemnation because they have not understood the righteousness of God. కాబట్టి చాలా మంది మరి దుఃఖంలో ఉన్నారు, లేకపోతే వారు ఆ విధంగా శిక్షా విధిలో ఉన్నారు, ఎందుకంటే వారు దేవుని యొక్క నీతిని అర్థము చేసుకున్నవారు కారు. Now let's understand about righteousness a little bit more. కాబట్టి ఇంకొంచెం లోతుగా నీతి అనే అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. Genesis 15:6. మరి ఆదికాండము 15:6. This is about first person who was called righteous by God. మొట్టమొదటిసారిగా దేవుని దగ్గర నీతిమంతుడని పిలువబడినవాడు. I mean, how should I put it, in this particular context. అంటే ఈ యొక్క సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను ఈ మాట. And he believed in the Lord and he accounted to him for righteousness. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. So Abraham was called righteous. కాబట్టి అబ్రహాము నీతిమంతుడిగా పిలువబడ్డాడు. How was he called righteous? ఆయన ఏ విధంగా నీతిమంతుడిగా పిలువబడ్డాడు? Just by believing. ఆయన కేవలం నమ్ముట వలన. Now let's think about it. ఈ విధంగా మనం నమ్ముదాం. Did Abraham do everything right in his life? ఆయన జీవితంలో అబ్రహాము తాను చేసినంత కూడా సరిగ్గానే చేశాడా? No. చేయలేదు. For example, ఉదాహరణకి God asked him to come alone. ఆయన ఒంటరిగా రమ్మని చెప్పాడు, ఒక్కటే రమ్మని చెప్పాడు. But he brought Lot with him. కానీ లోతుని తీసుకొని వచ్చాడు ఆయన. See, when the pressure increased, he lied about Sarah his wife. కాబట్టి ఒక ఒత్తిడి ఆయన మీద బాగా వచ్చినప్పుడు ఆయన తన భార్య విషయంలో ఒక అబద్ధం చెప్పాడు. How many times? ఎన్నిసార్లు చెప్పాడు అబద్ధం? Twice. 2 సార్లు ఒకే అబద్ధం చెప్తాడు. Okay. Then when the temptation came about Hagar and to compromise, we know he compromised there. కాబట్టి హగర్ విషయంలో ఒక శోధన వచ్చినప్పుడు ఆ శోధనకి ఆయన లోబడినట్టుగా మనం చూస్తాం. Yet God calls him righteous. అయినా కూడా దేవుడు ఆయన్ని నీతిమంతుడిగానే చూస్తాడు. So that tells us a very important truth. అదొక గొప్ప సత్యాన్ని, మనకి ప్రాముఖ్యమైన సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. That righteous called by God, it's not because of what Abraham did. కాబట్టి దేవుడు ఆయన నీతిమంతుడిగా ఆయన పిలవడానికి గల కారణము అబ్రహాం చేసిన క్రియలను బట్టి కాదు. Now let's just understand something. ఇంకొంచెం మనము ఆలోచిద్దాం. Deuteronomy chapter 6. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము verse 24 and 25. 24-25 వచనాలు. Lord commanded us to observe all these statutes, to fear the Lord our God for our good always, that he might preserve us alive as it is this day. Then it will be righteousness for us if we are careful to observe all these commandments before the Lord our God as he has commanded us. మనకు నిత్యము మేలు కలుగుటకే యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొన్న వలని మనకు ఆజ్ఞాపించును. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. See, now in the law of Moses, మరి మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా God told, దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, you will become righteous by doing what I have told you. నేను ఏదైతే మీకు చెప్పానో అది మీరు చేయడం వల్ల మీరు నీతిమంతులుగా తీర్చబడతారు అని. Let me put it in another words. అయితే ఇంకొక మాటతో నేను ఈ మాట చెప్తాను. If you keep the 100% of the law 100% of the time, then you will be righteous. కాబట్టి 100% ప్రతి సమయంలో కూడా నీవు ఆ కట్టడలను అనుసరించినట్లయితేనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. Anyone like that? అలా ఎవరైనా ఉన్నారా? Nobody. అలా ఎవరు లేరు. I remember one day one person was talking to me about righteous living, otherwise God will not bless you. కాబట్టి నీతిగా జీవించడము లేదా ఆ విధంగా జీవించకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదించడని చెప్పి ఒక వ్యక్తి చెప్పడం నేను విన్నాను. I'm not against it. ఆ మాటకి నేను వ్యతిరేకిని కాను. Our living, our words, our actions must be right before God, no doubt about కాబట్టి it. మన జీవితం కావచ్చు, మన మాటలు కావచ్చు, మన ప్రవర్తన అంతా కూడా దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. But my question to him was then, అయితే ఒక ప్రశ్న నేను అడిగాను ఏంటంటే, if you tell me that you do all right things, ఒకవేళ నువ్వు ఆ విధంగా చెప్తావా నేను చేసేదంతా కూడా నేను సరిగ్గానే చేస్తున్నాను అని, have you ever worried about anything? దేని గురించి నువ్వు చింతపడ్డావా అని అడిగాను. He said, yes, that's natural. మా చింత అనేది ఉంటది నాకు అని చెప్పాడు. Then I said, haven't you sinned in worrying? కాబట్టి నువ్వు ఆ విధంగా మరి చింతపడడం వల్ల నువ్వు పాపం చేయలేదా అన్నాను.
then he began to realize. అప్పుడు ఆయన ఈ విధంగా ఒక గ్రహింపుకు వచ్చాడు. See, it's not just about your actions. Your thoughts are also considered as actions which can be condemned. కాబట్టి మన పనులు మాత్రమే కాదు కానీ, క్రియలు మాత్రమే కాదు కానీ, కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా అవి క్రియలుగా మనం భావిస్తాం. ఎందుకంటే వాటికి కూడా అవి తప్పు కనుడు, వాటికి కూడా శిక్ష వేయక తప్పదు. That's why Jesus said that even if you look at a woman and think in a wrong way, you've committed. కాబట్టి దాన్ని బట్టి యేసు చెప్పిన మాట ఏంటంటే, ఒక స్త్రీని నువ్వు ఆ మోహపు చూపుతో చూసినప్పుడు నువ్వు వ్యభిచారం చేసినట్టే లెక్క అని. Yet God told Moses all the law. మరి మోషేకైతే దేవుడు ఆ ధర్మశాస్త్రం అంతా కూడా చెప్పాడు. And puts it that when you keep the 100% of the law 100% of the time, then you will be righteous. కాబట్టి ఈ 100% ధర్మశాస్త్రం అంతా కూడా 100% ప్రతి సందర్భంలో కూడా నువ్వు నియమించినట్లు చేసినట్లయితే అప్పుడు నువ్వు నీతి మంత్రుడు అవుతావు. Why did God do that? దేవుడు ఎందుకు ఆ విధంగా చేశాడు చెప్పాడు? For one simple reason. ఒకే ఒక సింపుల్ కారణాన్ని బట్టి. To let man know that he cannot. కాబట్టి అంటే ఇది నీ వల్ల కాదు అని, నా వల్ల కాదని మనిషి తెలుసుకోవడం కోసమే. See, I am not telling something new to you. Most of you know this. కాబట్టి మీలో అందరికీ ఇది తెలుసు, నేను కొత్తగా నేను మీకు చెప్పడం లేదు. But the reason I am telling is to set your thinking or set your belief system right in connection with righteousness. కాబట్టి నీతి విషయంలో మీకు సరైనటువంటి ఒక అవగాహన, ఒక నమ్మకం మీకు కలగాలని చెప్పి దాన్ని సరిచేయడం కోసం ఈ మాటలు నేను మళ్ళీ చెప్తున్నాను. So when he told Moses, కాబట్టి మోషేకి ఈ విధంగా చెప్పినప్పుడు it was again and again making that made rather proved that people of Israel were failure in connection to keeping the law. కాబట్టి ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు జనాంగం అనేది నీతి విషయంలో వారు ఓడిపోయారని మనం చూడొచ్చు. Because there came a time when God wanted to meet. ఒకసారి సందర్భం వచ్చింది, దేవుడు వారితో కలవాలనుకున్నాడు. And they tell Moses, వారు మోషేకి ఈ విధంగా చెప్పారు, we don't want to meet God, it's very fearful. అమ్మ దేవుని మేము కలవాలనుకోవడం ఎందుకంటే చాలా భయాన్ని కలిగిస్తుంది. Everything he tells. ఆయన ఏది చెప్తే అది మేము చేస్తాం. If someone tells I will obey 100% without fail, then that person is already a failure. కాబట్టి ఒకవేళ నేను 100% మరి ఓడిపోకుండా విఫలం కాకుండా నేను చేస్తానని చెప్తే ఆయన అప్పుడే ఓడిపోయినట్టే లెక్క. We need the help of God. ఎందుకంటే దేవుని యొక్క సహాయం మనకు అవసరమైనది. So then what happens is, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే in Deuteronomy chapter 9, మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో మనం వెళ్తే verses 3 to 6, it's a very long scripture. 3 నుంచి 6 వరకు చాలా పొడుగైనటువంటి వాక్య భాగము. Let's see verse 4. 4వ వచనం మాత్రం చూద్దాం. Do not think in your heart after the Lord God has cast them out before you, saying, because of my righteousness the Lord has brought me into possess this land, but it is because the wickedness of these nations that the Lord is driving them out from before you. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశంను స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని నీవు అనుకొనవద్దు. ఈ జనముల చెడుతలను బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. Verse 6. 6వ వచనంలోకి వెళ్దాం. Therefore understand that the Lord your God is not giving you this good land to possess because of your righteousness, for you are a stiff-necked people. కాబట్టి నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు అన్న మాట చూస్తున్నాం. So what God is telling is, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, I am driving out your enemy, మీ శత్రువుని అయితే మరి వెళ్ళగొడుతున్నాను, not because you are good, నువ్వేదో మంచివాడివని కాదు, but because they are bad. కానీ వారు చెడ్డవారు కాబట్టి. I am giving you all good things, నీకు అన్ని మంచి విషయాలు ఇస్తూ ఉన్నాను, not because you are good, నువ్వేదో మంచివాడివని కాదు, because I want to give you. కానీ నేను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి నీకు ఇస్తూ ఉన్నాను. So don't say that you are righteous and that's why God is favoring you. కాబట్టి నేను నీతివంతుని కాబట్టి దేవుడు నాకు ఇస్తున్నాడు అని చెప్పి ఆ విధంగా నువ్వు అనుకోవద్దు. See, my brothers and sisters, సహోదరి సహోదరులారా, one very very important tip I will give you today. ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక టిప్ ఒక సూచన మీకు ఇస్తాను. When something good happens to you, నీకు ఏదైనా మంచి జరిగినప్పుడు don't say because I am good, I am prayerful, I am so generous, that's why God has done this. కాబట్టి నేను మంచివాడిని, నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, లేకపోతే నేను అందరికీ సహాయం చేస్తున్నాను కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు అని అనుకోవద్దు. Am I right about that? అలా అనుకోవద్దు. Something bad happens, కొన్ని చెడు జరిగినప్పుడు don't say because I have done something wrong, this has happened to me. కాబట్టి నేను ఏదో తప్పు చేశాను కాబట్టి ఇది నాకు జరిగింది అనుకోవద్దు. Both ways. రెండు వైపుల నుంచి కూడా ఆ విధంగా అనుకోవద్దు. One of the biggest error we make is asking what wrong have I done when something good does not happen or when something bad happens.
కాబట్టి ఒక చెడు జరిగినా లేకపోతే మంచి జరగకపోయినా కూడా నేనేమి తప్పు చేశాను అని చెప్పి ఒక ప్రశ్న అడుగుతుంటామే, అది మంచి విషయం కాదు. Remember, I am not talking about doing what is right. కాబట్టి ఇక్కడ ఏదో మన సరైన విషయం చేయడం గురించి నేను చెప్పడం లేదు. I am trying to give you an understanding about the righteousness of God. ఇక్కడ నేను దేవుని నీతిని గురించి మాట్లాడుతున్నాను ఈ అంశం అంతా కూడా. So what we understand from these scriptures, ఈ యొక్క వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి? Abraham, who had done mistakes, was called righteous. అబ్రహాము పొరపాటు చేసినా కూడా ఆయన నీతిమంతుడిగా పిలువబడ్డాడు. People of Israel were told by God that you can never reach my righteousness. కాబట్టి మరి ఇశ్రాయేలు గారికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు ఎప్పుడు కూడా నా నీతిని మీరు చేరుకోలేరు అని చెప్పాడు. See, Paul understands this so well. కాబట్టి పౌలు ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటాడు. Philippians chapter 3, మరి ఫిలిప్పీ 3వ అధ్యాయంలో మనం చూస్తాం verses 4 to 6. 4 నుంచి 6 వరకు. Though I also might have confidence in the flesh, if anyone else thinks he may have confidence in the flesh, I more so, circumcised in the 8th day of the stock of Israel, of the tribe of Benjamin, a Hebrew of Hebrews, concerning law, a Pharisee, concerning zeal, persecuting the church, concerning righteousness, which is in the law, blameless. కాబట్టి కావాలంటే నేను శరీరమును ఆస్పదము చేసుకొనవచ్చును, మరి ఎవడైనాను శరీరమును ఆస్పదము చేసుకుని దాచినలా నేను మరి ఎక్కువగా చేసుకునవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపు వాడినై, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడనై, ఆసక్తి విషయంలో సంఘం నియమించువాడనై, అన్ని విషయంలో నీతి విషయంలో అన్నిటినై ఉంటున్నాయి. So who is writing this? ఇవన్నీ ఎవరు రాసిన వ్యక్తి ఎవరు? A పౌలు. person who has kept the law to the best of his knowledge. మరి ఆయనకు తెలిసినంత వరకు ధర్మశాస్త్రాన్ని ఉన్నట్టుగా పాటించిన వ్యక్తి ఈ మాట రాస్తున్నాడు. That means according to the law, a good man. కాబట్టి ధర్మశాస్త్రానుసారంగా చూస్తే ఈ పౌలు చాలా మంచివాడు. Verse 7 he says, కానీ 7వ వచనంలోకి మనం వెళ్తే, but what things were gained to me, these I have counted loss for Christ. కాబట్టి అయినా కూడా ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. That means what he is telling is all my efforts, all my achievements, all my righteousness, I consider it as useless. కాబట్టి ఆయన చెప్తున్న మాట నా యొక్క ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడం కావచ్చు, నాకు నేను సంపాదించిన నీతికి ఇవన్నీ కూడా నేను ఒక పనికిరాని వాడికి ఎంచుకుంటున్నానని చెప్తున్నాడు. See, so beautifully he writes. అని చాలా మంచిగా రాస్తాడు ఈ మాటలు. Yet indeed I also count all things lost for the excellence of the knowledge of Christ Jesus my Lord, for whom I have suffered the loss of all things and count them as rubbish, that I may gain Christ and be found in him, not having my own righteousness which is from the law, but that which is through faith in Christ, the righteousness which is from God by faith. నిశ్చయముగా నా ప్రభువు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తము. See, what Paul was telling is, I have done everything right. కాబట్టి పౌలు చెప్పే మాట నేను అన్ని కూడా మంచిగానే చేశాను. I have kept the law to the best of my ability. నాకన్నా సామర్థ్యాన్ని బట్టి ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించాను. But I don't want to be found in Christ because of that. కానీ దాన్ని బట్టి నేను క్రీస్తులో నన్ను నేను కనుగొనడం ఆ విధంగా నేను కోరుకోవడం లేదు. It's not possible to be in Christ because of that. దాన్ని బట్టి క్రీస్తులో ఉండడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. But I want to be in Christ because of the righteousness given by God to me through faith in Jesus Christ. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుని ద్వారా నేను పొందుకున్న నీతిని బట్టి నేను క్రీస్తులో కనబడగోరుతున్నాను. Hallelujah. Now this is very important, my brothers and sisters. ఇది చాలా ప్రాముఖ్యమైనది సహోదరి సహోదరులారా. That means as Christians, క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు we can never claim anything because of our own virtue. అనగా మన సొంత కార్యాలను బట్టి మన సొంత పరిస్థితిని బట్టి ఏది కూడా ఇది నాది అనుకోవడానికి అవకాశం లేదు. I have prayed so much, so I must get a result. కాబట్టి నేను చాలా ప్రార్థన చేశాను కాబట్టి నాకు ఫలితం రావాల్సిందే. I have given so much donations, so much tithes and offerings, I must get money more. కాబట్టి నేను చాలా దానాలు చేశాను, మరి ఆ దశంభాగాలు ఇచ్చాను కాబట్టి నాకు ఎక్కువ రావాల్సిందే. I have done all right things, that's why now God should bless me. కాబట్టి నేను చాలా అన్ని విషయాలు మంచిగా చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను దేవుడు ఆశీర్వదించాల్సిందే. Paul says none of those things are going to work. కానీ పౌలు అంటున్నాడు అవన్నీ ఏం పనికిరావు అంటున్నాడు. None of those things are going to work. అవేవి కూడా పనికిరావు అని చెప్తున్నాడు. What will work is only your faith in Jesus Christ that makes you
righteous. కాబట్టి ఇక్కడ పనిచేసేది ఏంటంటే యేసు ప్రభునందు నీకుండే విశ్వాసము, ఆ విశ్వాసమే నిన్ను నీతిమంతుడిగా మారుస్తుంది. See, that's why this wonderful man of God Paul says, దాన్ని బట్టి ఒక మంచి దైవజనుడు పౌలు చెప్పిన మాట ఏంటంటే Galatians 2:20, మరి గలతీ 2:20లో I have been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. The life which now I live in flesh, I live by faith in the Son of God who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించు జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించున్నాను. Let me ask you a few questions. కొన్ని ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగనివ్వండి. Can I ask you? అడగొచ్చా ప్రశ్నలు? Now, what is the color of my brother's shirt? మరి నా సహోదరి యొక్క షర్ట్ యొక్క కలర్ ఏంటి? White. Maybe in this yellow light may have a little yellow tinge, kada? Now, మంచి పెన్ కనబడుతుంది. I put a dot. ఒక చిన్న డాట్ పెడతాను, బ్లూ డాట్ పెడతాను. Now, has this shirt become blue? ఈ షర్ట్ బ్లూ అయిపోయిందా? Yes, no. But there is a blue spot on it. కానీ ఒక బ్లూ స్పాట్ అయితే ఉంది, లేదా డాట్ ఉంది. Has it become blue? బ్లూ అయిపోయిందా చొక్కా ఇప్పుడు? See, listen very, very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినండి. Everyone is born in sin, right? ప్రతి ఒక్కరం కూడా పాపంలోనే జన్మించాం. Everybody? అందరూ కూడా. Even a baby that is born in sin. కాబట్టి శిశువు జన్మించిన శిశువు కూడా మరి పాపంలో జన్మించింది. Now I think Sumit bhai is wearing black, no? Black or blue it is? Black. మరి సుమిత్ బ్రదర్ గారు బ్లాక్ షర్ట్ వేసుకున్నారు. उसके ऊपर एक white dot डालो. దాని మీద ఒక తెల్లటి చొక్కా మనం వేద్దాం. Will you call it white kurta? అప్పుడు వైట్ కుర్తా అని అంటామా? దాన్ని తెలుపు కుర్తా అంటామా? No. అనము. It is a black kurta with a white dot. కాబట్టి నలుపు రంగు ఉండే కుర్తా అది, కానీ దాని మీద తెల్లని చొక్కా ఉంది అంటున్నారు. This is a white kurta with a black dot. అదే ఇది తెల్లని కుర్తా, దాని మీద నల్లటి మచ్చ ఉంది అని. So that is not white and this is not black. కాబట్టి అది తెలుపు కాదు, ఇది నలుపు కాదు. Are you getting my point? అర్థమవుతుందా నా మాటలు మీకు? So a person who is born in sin, ఎవరైతే ఒక వ్యక్తి పాపంలో జన్మించిన వాడో, how much ever right things he does, he is still a sinner. ఆయన ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆయన పాపిగానే పిలువబడతాడు. Are you getting my point? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? Yes. A sinner, how much ever right things he does, he is still called a sinner. కాబట్టి పాపి ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆయన పాపిగానే పిలువబడతాడు. Am I right? A righteous man, అదే విధంగా నీతిమంతుడు, if he does something wrong, ఆయన తప్పు చేసినప్పుడు will he be called a sinner? ఆయన పాపి అంటామా? That is true. The other side is true, you said, correct? కాబట్టి ఇంతకు ముందు చెప్పిన మాట మీరు కరెక్టే అన్నారు. Now this side, మరి ఈ వైపు, that side is true also. ఇటువైపు కూడా అది నిజమే, సత్యమే అది. How much ever black dots I put, this is a white shirt, it will be a white, those black dots can be wiped away. కాబట్టి ఎన్ని నల్లటి చుక్కలు వేసినా కూడా అది తెల్ల చొక్కగానే ఉంటుంది. దాన్ని మన నల్ల చుక్కలు మనం తుడిచివేయచ్చు. My brothers and sisters, సహోదరులారా, this is an important thing we need to understand about righteousness. కాబట్టి నీతి గురించి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది. Listen very carefully. చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు You గమనించాలి. are not made righteous by your works. నీ క్రియల ద్వారా నీవు నీతిమంతుడిగా మార్చబడలేదు. Amen. ఆమేన్. Let me repeat. మళ్ళీ ఈ మాట చెప్తాను. You are not made righteous by your works. నీ పనుల వల్ల క్రియల వల్ల నీవు నీతిమంతుడిగా మార్చబడలేదు. So works cannot take away the righteousness from you. కాబట్టి అదే విధంగా క్రియలు అనేవి ఆ నీతిని నీ నుంచి తీసుకుని వెళ్ళలేవు బయటికి. Do you agree with me? Yes, no. Let me repeat. మళ్ళీ చెప్తాను ఈ మాట. Your works have not made you righteous. నీ క్రియలు నిన్ను నీతిమంతుడిగా మార్చలేదు. So your works can't take away the righteousness from you. అదే విధంగా నీ క్రియలు నీకున్నటువంటి నీతిని కూడా తీసుకుని వెళ్ళలేవు బయటికి. My brothers and sisters, సహోదరులారా, is there anyone over here who can say that I have not sinned ever after coming to Christ? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నేను ఎన్నడూ కూడా పాపము చేయలేదని చెప్పి చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? Nobody. అలా ఎవరు లేరు. Now if a righteous person sins, కాబట్టి ఒక నీతిమంతుడు పాపం చేసినప్పుడు will you call him a sinner? ఆయన్ని మనం పాపి అంటామా? No, you cannot. అలా అనలేము. The whole principle is this.
ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ యొక్క సూత్రం ఏంటి అంటే, A సిద్ధాంతం ఏంటంటే, bad person or a sinner doing a right work is not called righteous. కాబట్టి ఒక చెడ్డవాడు మంచి పనులు చేయడం వల్ల ఆయన నీతిమంతుడిగా పిలువబడాడు. What will we say? ఆయన ఏమంటాం మనము? This sinner has done a good work. వీడు పాపి కానీ కొన్ని మంచి పనులు చేశాడని చెప్తాం. In the same way, when you become righteousness of God through your faith in Jesus, యేసుప్రభునందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుని నీతిగా నీవు మార్చబడినప్పుడు, if you sin, నువ్వు పాపం చేసినప్పుడు, Bible says we have an advocate before God. మరి దేవుని ఎదుట మనకు ఒక ఆ యొక్క అడ్వకేట్ ఉన్నాడని వాక్యం చెప్తుంది. Your righteousness remains. నీవు ఒక ఉత్తరవాది మనకున్నాడు, నీ యొక్క నీతి అది ఉంటుంది, నిలబడే ఉంటుంది. It can be said this righteous man has done something wrong. కాబట్టి ఈ విధంగా చెప్పొచ్చు, ఈ నీతిమంతుడు కొన్ని ఒక తప్పు చేశాడని చెప్పొచ్చు. Because you are made righteous through the blood of Jesus Christ. కాబట్టి యేసు ప్రభు రక్తము ద్వారా నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావు. Romans 10:3. రోమా 10:3 చూద్దాము. Yeah. For they being ignorant of God's righteousness and seeking to establish their own righteousness have not submitted to the righteousness of God. But Christ is the end of law for righteousness to everyone who believes. కాబట్టి ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని సామె కొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. See, even 2 Corinthians 5:21, he who knew no sin became a sin for us that we might become righteousness of God in him. కాబట్టి 2 కొరింథీ 5:21 కూడా పాపము లేని ఆయన పాపముగా చేయబడ్డాడు, ఎందుకంటే మనము దేవుని నీతిగా మార్చబడ్డం కోసం. So my brothers and sisters, కాబట్టి సహోదరులారా, we move forward as righteous people of God even when we have done mistakes. కాబట్టి మనము దేవుని యొక్క నీతి ప్రజలముగా మనం ముందుకు వెళ్తాము మనం తప్పులు చేసినా కూడా. Let me, there might be questions in your mind. మన మనసులో కొన్నిసార్లు ఆలోచన రావచ్చు. I'll answer those questions also. ఆ ప్రశ్నలకు కూడా నేను జవాబిస్తాను. But keep this in your mind what I have told you. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన మాటలైతే మీ మనసులో ఉంచుకోండి. Now Hosea chapter 14 verse 9. మరి హోసేయ 14:9 మనం చూద్దాం. Okay, now this was a life changing scripture for me. నాకు నా జీవితాన్ని మార్చిన వచనం ఇది. Who is wise? Let him understand these things. Who is prudent? Let him know them. For the ways of the Lord are right. The righteous walk in them, but the transgressors stumble in them. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుందురు, కానీ తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. Now these are few important conclusions. ఇక్కడ 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి మనకి తెలుసుకోవాలి. Number 1, మొట్టమొదటిది, the ways of the Lord are right. మరి యెహోవా మార్గములు చక్కనివి అన్నది. Nothing wrong about the ways of the Lord. యెహోవా మార్గాల విషయంలో అయితే ఎటువంటి పొరపాట్లు లేవు. Number 2, రెండవది, very important, చాలా ప్రాముఖ్యమైనది, not all can walk in the ways of the Lord. అందరూ కూడా దేవుని యొక్క మార్గాలు నడవలేరండి. Am I right? Okay, not all can walk in the ways of the Lord. అందరూ కూడా దేవుని యొక్క మార్గం నడవలేరు. Number 3, మరి మూడవది, you do not become righteous by walking in the ways of the Lord. కాబట్టి దేవుని మార్గాలు నడవడం వల్ల నువ్వు నీతిమంతుడిగా మార్చబడవు. You become righteous and then walk in the ways of the నువ్వు Lord. నీతిమంతుడిగా మార్చబడి నువ్వు దేవుని మార్గాల్లో నడుస్తావు. Let me repeat. ఆ మాట మళ్ళీ మీకు చెప్తాను. Nothing wrong with the ways of the Lord. మరి దేవుని యొక్క మార్గాలు తప్పేమీ లేదు. Not everybody can walk in the ways of the Lord. అందరూ కూడా యెహోవా మార్గాలు నడవలేరు. Number 3, మూడవది, you have to become righteous before walking in the ways of the Lord. ఆ దేవుని మార్గాలు నడవడానికి ముందుగా నీవు నీతిమంతుడిగా మార్చబడాల్సి The ఉంది. righteous will walk in them. కాబట్టి నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. Not by walking you become righteous. నడవడం వల్ల నువ్వు నీతిమంతుడిగా మార్చబడవు. But remember one thing, my brothers and sisters. అది ఒక మాట మళ్ళీ జ్ఞాపకం ఉంచుకోండి. That in the book of 1 John chapter 3. మొదటి యోహాను 3వ అధ్యాయం చూస్తే మనం, Because I can say I am righteous. మరి నేను నీతిమంతుడని నేను చెప్పుకోవచ్చు. Can you question that? దాన్ని మీరు ఎవరైనా ప్రశ్నించగలుగుతారా? No. ఎవరు ప్రశ్నించలేరు. If you say you're righteous, ఒకవేళ మీరు నేను నీతిమంతుడని చెప్పుకుంటే I can't question. నేను కూడా మిమ్మల్ని But ప్రశ్నించలేను. Bible tells something very important. కానీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని వాక్యం చెప్తూ ఉంది మనకి. In 1 John chapter 3, మొదటి యోహాను 3వ అధ్యాయంలో verse 7, 7వ వచనంలో, let no one deceive you. He who practices righteousness is righteous. కాబట్టి చిన్నపిల్లారా ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. Are you getting my point?
ఆ మాట మీకు అర్థమవుతుందా? So, by faith, when you have become righteous, మరి విశ్వాసం ద్వారా నువ్వు ఒక నీతిమంతుడిగా నువ్వు మార్చబడినప్పుడు it will change your ways. అది నీ యొక్క మార్గాన్ని మార్చేస్తుంది. If your ways are not changed, నీ యొక్క మార్గము then you మార్చబడలేదంటే have not received the righteousness by faith. అనగా విశ్వాసం ద్వారా నువ్వు నీతిని పొందుకోలేదు అని అర్థం. See, because righteousness is not just your standing before God. కాబట్టి నీతిమంతం అంటే ఏదో దేవుని ఎదుట నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా అనేది మాత్రమే కాదు. Let me repeat. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. Righteousness is not just your standing or right standing before God. దేవుని ఎదుట నువ్వు సరైన విధంగా నిలబడి ఉన్నావా లేదా అనేది కాదు నీతి అంటే. But righteousness is also nature. కాబట్టి నీతి అనేది కూడా ఒక నీ స్వభావంగా అది ఉంటూ ఉంది. This is important to understand. ఇది నువ్వు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. I'll ask you a question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. Think about it. దీని గురించి మీరు ఆలోచించండి. Bible tells us దీని వాక్యం చెప్తుంది that Jesus was tempted just like anybody else in the world. కాబట్టి లోకంలో అనేకులకు ఎలాగ శోధనలు వస్తే అలాగనే యేసుప్రభు వారు కూడా శోధింపబడ్డాడు. Do you agree with me? అవునా కాదా? Yes, no. యేసుప్రభు కూడా శోధింపబడ్డాడు. Did he give in to those temptations? ఆ శోధనలకి ఆయన లోబడ్డాడా, లొంగిపోయాడా? No. లేదు. Now the third important question. ఇంకొక మూడవ ప్రాముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నాను. Was it easy for him or difficult? అది ఆ విధంగా శోధన జయించడం మనకి సులభంగా ఉందా, కష్టంగా ఉందా? Easy, difficult? కష్టమా, సులభమా యేసుప్రభుకి శోధన జయించిన విషయము? Let me explain to you. ఇది మీకు నేను చెప్తాను. All of you know me. మీరు నా గురించి మీకు తెలుసు కదా. If you put before me the best possible curd, yogurt, కాబట్టి ఒక మంచిగా ఉండే ఒక పెరుగు తీసుకొచ్చి నా ముందు పెట్టారనుకోండి మీరు, and tell 1,000 good things about it, దాని గురించి ఒక 1000 మాటలు చెప్పండి అది ఎంత మంచిదో. do you think I will eat? మీకు తెలుసా నేను తింటానని? Will I not resist those temptation? ఆ శోధన నేను జయిస్తానా, జయించనా? Easily or difficult? అది ఈజీగా, సులభమా, కష్టమా నాకు? Why? ఎందుకు నాకు కష్టం, సులభం అది? Because I don't like. నాకు ఇష్టం లేదు కాబట్టి. That's my nature. అది నా స్వభావం కాబట్టి. You put chicken tikka, అయితే చికెన్ టిక్కా మీరు నా ముందు పెట్టండి, before you can even ask, I will నువ్వు eat. అడక్క ముందే నేను తినేస్తాను. That's my nature. అది నా స్వభావం. I hope you're getting my point. నా మాట మీకు అర్థమవుతుంది So అనుకుంటున్నాను. righteousness is not just a status, it is nature. కాబట్టి నీతి అనేది కేవలం ఏదో ఒక స్థాయి, ఒక స్టేటస్ కాదు, కానీ అది ఒక స్వభావంగా ఉంటూ ఉంది. I always remember this incident. ఈ సంఘటన నేను ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాను. There was this particular man who would take care of my computer needs from 1997. 1997 నుంచి నా కంప్యూటర్స్కి ఏదైనా అవసరమైన అవన్నీ కూడా ఈ వ్యక్తి చూస్తూ ఉంటాడు. 2009. 2009లో I had an opportunity to share the gospel, and then he accepted the Lord to baptism. కాబట్టి నాకు సువార్త అని చెప్పే అవకాశం వచ్చింది. ఆయన సువార్త విన్నాడు, ప్రభువుని అంగీకరించాడు, బాప్టిజం కూడా తీసుకున్నాడు. And came to me after 1 week. ఒక వారం తర్వాత వచ్చాడు నా and దగ్గరికి. asked me a question. ఒక ప్రశ్నను అడిగాడు. అన్నా झूठ बोले बगैर धंधा कैसा करना? మరి అబద్ధం చెప్పకుండా అన్న వ్యాపారం ఎట్లా చేయాలి? Now I understood few things. అప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. From 1997 till 2009. కాబట్టి 1997 నుంచి 2009 వరకు he told me a lot of lies and did ఎన్నో అబద్ధాలు చెప్పాడని అర్థమైంది అప్పుడు నాకు. Now also he was telling. ఇప్పుడు కూడా చెప్తున్నాడు. But what happened? కానీ ఏమైంది ఇక్కడ? His heart began to prick. ఎందుకంటే లోపల హృదయంలో అబద్ధం చెప్పినప్పుడు ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపిస్తుంది ఆయనకి. Correct? అవునా? Why did it happen now? అది ఆ విధంగా ఎందుకు జరిగింది? I didn't talk to him about it. దాని గురించి ఆయనకేం చెప్పలేదు. See, he was now born again. ఆయన తిరిగి జన్మించాడు కాబట్టి ఇప్పుడు Not just given right standing before God. ఏదో దేవుని ఎదుట సరైన వ్యక్తిగా నిలబడ్డాడని మాత్రమే కాకుండా, but his nature inside changed. ఆయన లోపల ఉండే స్వభావం కూడా మార్చబడింది. That's what Bible tells. కాబట్టి వాక్యం చెప్పేది ఏంటంటే మనకి, if anyone is in Christ, he is a new creation. ఎవరైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పు. Hallelujah. Hallelujah. My brothers and sisters, సహోదరి సహోదరులారా, God has not just come to wash our sins away, he has come to give us a new nature that naturally we will be inclined to do what is right. కాబట్టి ఏదో మన పాపాలు కడిగి వేయడం కోసం మాత్రమే దేవుడు రాలేదు, కానీ మనకి ఒక నూతన స్వభావాన్ని ఇవ్వడం కోసం వచ్చాడు. ఆ నూతన స్వభావంతో మనం సులభంగా దేవుడి నీతిలోనికి వెళ్ళవచ్చు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Does every one of you do mistakes one or the other time? మరి మీలో ప్రతి ఒక్కరు కూడా ఏదో సమయంలో తప్పులు చేసే ఉంటారా? Can I see your hands?
మీ చేతులు చూపెడతారా? When you do something wrong, మీరు అలా తప్పు చేసినప్పుడు do you feel happy about it? దాని గురించి చాలా సంతోషం అనిపిస్తా హృదయంలో మీకు? Do you feel something poking inside? ఏదో లోపల ఏదో తగులుతున్నట్టుగా కూర్చున్నట్టుగా అనిపిస్తుందా మీకు? What is that? అదేంటో తెలుసా మీకు? Not Holy Spirit. అది పరిశుద్ధాత్ముడు కాదు. That is not Holy Spirit. అది పరిశుద్ధాత్ముడు కాదు. That is your born again spirit. ఇది నీ యొక్క ఆత్మ, తిరిగి జన్మించిన ఆత్మ. Hallelujah. Hallelujah. See, that is what being righteous is all about. కాబట్టి నీతిగా ఉండడం అంటే అది. And it's very powerful. అది చాలా శక్తివంతమైనది. You know, have you met people who are so afraid, waiting for the wrath of God? కాబట్టి ఆ దేవుని యొక్క ఉగ్రత కోసం ఎదురు చూస్తూ చాలా భయపడే వారిని మీరు చూసారా? Have you heard messages like God's wrath is coming upon you, church? సంగమా, మీ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అన్నటువంటి ప్రసంగాలు మీరు విన్నారా? कैसा लगता? ఏమనిపిస్తా అలా ప్రసంగాలు విన్నప్పుడు? डर लगता नहीं? భయం వేస్తుంది కదా మనకి. So if somebody was speaking the same thing to me, ఒకసారి ఒక వ్యక్తి కూడా నాతో అదే మాట్లాడుతున్నాడు. brother, I am seeing God's wrath. మరి సహోదరుడు, ఇదిగో దేవుని ఉగ్రత నాకు కనబడుతుంది. I said, brother, I am seeing Romans 5:9. నేను అన్నాను, సహోదరుడు, నాకు రోమా 5:9 కనబడుతుంది అని చెప్పాను. Check that. ఏముందో చూడండి అక్కడ. Much more than having been justified or made righteous by the blood, we shall be saved from wrath through him. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. Hallelujah. What does Bible say? వాక్యం ఏం చెప్తుంది? Because I am made righteous, నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను కాబట్టి God is not angry with me. దేవుడికి నా మీద కోపము లేదు. Have I done mistakes? నేను పొరపాట్లు చేశానా? Yes. చేశాను. Is God angry with me? దేవుడికి నా మీద కోపం ఉందా? No. లేదు. Have you done mistakes? నీవేమైనా పొరపాటు చేశావా? Small yes, big yes. Is God angry with you? దేవుడితో కోపంగా ఉన్నాడా? Can we say that together? It sounds nice, no? అది బాగుంది ఆ మాట అంటే మనం. I have done mistakes. Can you say with నేను me? పొరపాటు చేశాను. We'll tell in English. I have done mistakes. I have done mistakes. But God is not angry with me. God is not angry with me. I have done mistakes. I have done mistakes. But God is not angry with me. God is not angry with me. Because I am made righteous by the blood of Jesus. By the blood of Jesus. Amen. నేను పొరపాట్లు చేశాను. నేను పొరపాట్లు చేశాను. కానీ దేవుడికి నా మీద కోపం లేదు. కానీ దేవునికి నా మీద కోపం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం వలన నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. See, we don't need to be afraid that God will come like a headmaster and punish us. కాబట్టి ఒక హెడ్ మాస్టర్ లాగా దేవుడు వస్తాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడని చెప్పి అటువంటి ఆలోచనతో మనం ఉండాల్సిన అవసరం లేదు. You're conscious when it is telling you about your sin, you are safe. కాబట్టి ఎప్పుడైతే నీ మనసాక్షి అనేది నీ పాపాన్ని ఎత్తి చూపెడుతుందో నువ్వు ఇంకా క్షేమంగా ఉన్నట్టే లెక్క. హల్లెలూయా. My brothers and sisters, సహోదరి సహోదరులారా, righteousness is a gift from God. కాబట్టి నీతి అనేది దేవుడిచ్చే బహుమానము. And when you understand that gift, your heart will be protected and out of your heart will flow life. కాబట్టి ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీ హృదయం కాపాడబడుతుంది. నీ హృదయం కాపాడబడినప్పుడు నీ హృదయంలో నుంచి జీవ ధారలు బయటికి వస్తాయి. Bible tells in 1 John 3:21, if your heart does not condemn you, your confidence towards God. కాబట్టి 1 యోహాను 3:21లో మనం చూస్తాం, అనగా ఒక నీ హృదయం అనేది నీ మీద నేరక్షేపణ చేయకపోతే అన్నమాట మనం చూస్తున్నాం. खुदा के सामने अपन डर के जाने की जरूरत नहीं है. కాబట్టి దేవుని ఎదుట భయపడుతూ రావాల్సిన అవసరం మనకు లేదు. Boldly we go in his presence. కాబట్టి చాలా ధైర్యంగా దేవుని సన్నిధికి వెళ్తాము. Because we are made righteous by the blood of Jesus. యేసు ప్రభు రక్తం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము కాబట్టి. Hallelujah. Hallelujah. Let me tell you one more very important blessing. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్తాను. ఆశీర్వాదం. 28:1. మరి సామెతలు 28:1. The wicked flee when no one pursues, but the righteous are bold as a lion. ఎవడను తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు. Righteous shall be bold as lion.
కాబట్టి నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా ఉంటారంట. That means how much ever difficulty may come against, we will still stand firm without being shaken, without being afraid. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం అవి కదలకుండా లేదా స్థిరంగా ఉండి భయపడకుండా మనం ఎదుర్కోగలుగుతాము. Because we have become righteousness of God in Jesus. యేసుక్రీస్తునందు దేవుని నీతిగా మనము తీర్చబడ్డాము కాబట్టి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I am talking to you as the righteous men and women of God. కాబట్టి దేవుని యొక్క నీతిగల ప్రజలముగా అనగా నేను మిమ్మల్నితో మాట్లాడుతున్నాను. Understand this. ఈ మాట మీరు అర్థం చేసుకోండి. Get this part as a part of your belief system. మీరు నమ్మే ఆ యొక్క వ్యవస్థలో పద్ధతిలో దీన్ని మీరు తీసుకోండి. So that you can never remain under condemnation. ఎప్పుడు కూడా ఆ శిక్షా విధిలో మీరు ఉండకుండా ఇది మీకు సహాయం చేస్తుంది. Boldly go before God. అప్పుడు దేవునితో ధైర్యంగా మీరు రండి. And you will not be afraid of the attacks of the enemy. అప్పుడు దుష్టుడి యొక్క వాడు దాడి చేసినప్పుడు మీరు భయపడరు. But let me just add one more thing before I sit down. నేను ముగించే ముందు ఇంకొక మాట మీకు చెప్తాను. I am righteousness of God. నేను దేవుని నీతిగా ఉన్నాను. My brother is righteousness of God. నా సహోదరుడు కూడా దేవుని నీతిగా ఉన్నాడు. When I do a mistake, నేను పొరపాటు చేసినప్పుడు how do I expect my brother to behave with me? మరి నా సహోదరుడు ఏ విధంగా నా విషయంలో ఉంటాడని అనుకోవాలి? ఇప్పుడు Condemn me? నా మీద ఆ విధంగా నేరస్థాపన చేస్తాడా, శిక్షా విధి వేస్తాడా నాకు? Or be considerate towards me? లేకపోతే నన్ను అర్థం చేసుకుంటాడా? Be considerate towards me and help me if needed to come out of my mistakes. కాబట్టి నన్ను అర్థం చేసుకుంటే అంతమంది కాకుండా ఆ తప్పులో నేను బయటికి రావడానికి కూడా ఆయన సహాయం చేస్తాడు. Amen. So I must do the same thing with my brother. కాబట్టి నేను కూడా నా సహోదరుడికి ఆ విధంగానే చేయాలి. My brothers and sisters, సహోదరులారా, just because you see a believer committing a sin, do not condemn. కాబట్టి ఒక విశ్వాసి తప్పు చేసినప్పుడు దానిని బట్టి అతని మీద నువ్వు ఆ విధంగా శిక్షా విధి నేరస్థాపన చేయొద్దు. Do not condemn. కాబట్టి ఆ విధంగా ఆ వ్యక్తి మీద నువ్వు ఆ శిక్షా విధి వేయొద్దు, లేకపోతే నేరస్థాపన చేయొద్దు. You don't have to agree. ఆయన చేసిన దాన్ని నువ్వు ఒప్పుకోవాల్సిన అవసరం నీకు లేదు. But do not condemn. దాన్ని బట్టి నువ్వు ఆయన విధంగా ఆ శిక్షా విధి వేయకూడదు. It is being considerate that will help that person rather being condemned, rather than being condemned. ఆ విధంగా అర్థం చేసుకోవడం వల్ల ఆ వ్యక్తికి సహాయం అవుతుంది తప్ప ఆ విధంగా ఆ వ్యక్తి మీద నువ్వు నేరస్థాపన చేయడం వల్ల కాదు. My brothers and sisters, సహోదరులారా, you must understand the power of God given righteousness. కాబట్టి దేవుని యొక్క శక్తి ద్వారా దేవుడు నీతిని ఇచ్చాడన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. God given righteousness that is working in you and God given righteousness that is working even in others. కాబట్టి దేవుడు అనుగ్రహించిన నీతి నాలో పనిచేస్తుంది, ఇతరులలో కూడా పనిచేస్తుంది. And that is what will set us free. అది మనకి ఒక విడుదల కలిగిస్తూ ఉంది. And that is what will strengthen you in your walk with God. దేవునితో కలిసి నువ్వు నడుస్తుండగా అది నిన్ను బలపరుస్తూ ఉంది. My brothers and sisters, సహోదరులారా, we are made righteousness of God in Christ Jesus. యేసుక్రీస్తునందు దేవుని నీతిగా మనం మార్చబడ్డాం. And therefore, కాబట్టి we are saved from God's wrath, God's judgment, or God's anger. కాబట్టి దేవుని కోపం కావచ్చు, దేవుని ఉగ్రత కావచ్చు, దేవుని తీర్పు కావచ్చు, వాటి నుంచి మనము తప్పించబడ్డాం. So when God looks at us now, కాబట్టి దేవుడు మనల్ని చూసినప్పుడు He looks at us with pity. ఆయన మన విషయం చాలా జాలిగా చూస్తాడు. He looks at us in love. ప్రేమతో ఆయన మనల్ని చూస్తాడు. He looks at us as His beloved people in His close circle. కాబట్టి ఆయనకి చాలా అత్యంత సన్నిహితంగా ఉండే, ఆయనకి అత్యంత ప్రియమైన వారిగా దేవుడు మనల్ని చూస్తాడు. Hallelujah. You know what that means is? ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? The righteousness that is given to you, ఏ నీతి అయితే దేవుడు నీకు ఇచ్చాడో, let me repeat, ఈ మాట మళ్ళీ చెప్తున్నాను, the righteousness which is given to you నీకు ఇవ్వబడినటువంటి నీతి comes with eternal warranty. అది ఒక నిత్యము ఉండే ఒక వారంటీతో అది వస్తుంది. Nobody can take it away. ఎవరు కూడా దాన్ని తీసివేయలేరు. Nobody can break it. ఎవరు కూడా దాన్ని విడదీయలేరు. But if you yourself intentionally want to break it, then nobody can help you. కాబట్టి నీ సొంతగా నీవే దాన్ని విరగొట్టుకోవాలని కూడా దానికి ఎవరు సాయం చేయలేరు. How do you do that? అది నువ్వు ఎలా చేస్తావు? By rejecting Jesus. యేసు ప్రభుని తృణీకరించడం By ద్వారా, rejecting His lordship. ఆయన యొక్క ప్రభుత్వాన్ని నువ్వు తృణీకరించడం ద్వారా. My brothers and sisters, సహోదరులారా, God is looking at you and me. దేవుడు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడు. So that by understanding His righteousness, we may establish God's kingdom, God's rule here on the face of కాబట్టి the ఆయన earth. నీతిని అర్థం చేసుకోవడం ద్వారా ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన నీతిని ఈ భూలోకంలో మనం స్థాపించబోతున్నాం. Hallelujah. God bless you. దేవుడు మరి దీవించును గాక. And may you walk in that righteousness. మీరందరూ కూడా ఆ నీతిలో నడుచుదురు గాక. Next week,
వచ్చే వారము we will talk about walking in that righteousness, ఆ నీతిలో మనం నడుచుట గురించి మనం మాట్లాడదాం, or applying that righteousness in our life. లేకపోతే మన జీవితంలో ఆ నీతిని ఏ విధంగా మనము మరి మన జీవితానికి అన్వయించుకుంటామో Then you చూద్దాం. will understand the privileges, అప్పుడు నీకు దాంట్లో ఉండే ఆధిక్యతలు కూడా అర్థమవుతాయి, you will understand the safety in it. దాంట్లో ఉండే భద్రత నీకు తెలుస్తుంది. Hallelujah. హల్లెలూయా. So hope to see you next week. వచ్చే వారం మిమ్మల్ని చూడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. Amen. ఆమేన్.